హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు ఇంకొక వండర్‌ఫుల్ బ్యాంకింగ్ నోటిఫికేషన్‌తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే బ్యాంకింగ్ నోటిఫికేషన్ ఇది. మనకు ఐబీపీఎస్ పీఓ నోటిఫికేషన్‌తో పాటు ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది నిన్న ఈవినింగ్. సో, ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఆఫీషియల్‌గా ఐబీపీఎస్ నుంచి రిలీజ్ చేశారు. ఆల్మోస్ట్ 1000+ వేకెన్సీస్‌తో మన ముందుకు ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో, చాలా రోజుల తర్వాత మనకు ఇన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అంటే స్పెషలిస్ట్ ఆఫీసర్‌లో మామూలు విషయం కాదు. ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ అనే పొజిషన్‌కి వచ్చేసి మనకు సేల్స్ అనేటివి ఉండవు. టార్గెట్స్ అనేటివి ఉండదు. సో, బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ జాబ్ అన్నమాట ఇది. ఒక వండర్‌ఫుల్ జాబ్ ఆపర్చునిటీ అన్నమాట. ఐటీ ఆఫీసర్‌కి సంబంధించి వేకెన్సీస్ ఉంటాయి మనకు. అలాగే హెచ్ఆర్‌కి సంబంధించి వేకెన్సీస్ ఉంటాయి. సో, రాజ్ భాషకి సంబంధించి వేకెన్సీస్ ఉంటాయి. ఈ యొక్క జాబ్ ఏంటంటే వితౌట్ ప్రెషర్ అయిన జాబ్ అన్నమాట. సో, ఆల్మోస్ట్ సాలరీ మనకు పీఓకి ఎంత సాలరీ వస్తుందో అంత సాలరీ ఉంటుందన్నమాట. సో, మనకు ఆల్మోస్ట్ 11 బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి ఈ రిక్రూట్‌మెంట్‌లో. మనకు ఈ యొక్క ఒకే ఒక్క ఎగ్జామ్‌తో మనం ప్రతి ఒక్క బ్యాంక్‌లో అయితే మనము పోస్ట్ అయ్యే అవకాశం అయితుంది. సొంత రాష్ట్రంలో జాబ్ వచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. సో, మనం ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్ నోటిఫికేషన్ గురించి అయితే డిస్కస్ చేసుకుందాం. ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏముంటుంది? ఏ ఏ పొజిషన్‌కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి? ఏ ఏ బ్యాంక్‌లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. సో, మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. సో, వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. సో, ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు ఐబీపీఎస్ నుంచి అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు స్పెషలిస్ట్ ఆఫీసర్‌కి సంబంధించిన నోటిఫికేషన్. దీనికి సంబంధించిన వెబ్‌సైట్ వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. అది క్లిక్ చేస్తే గనుక మీకు ఇక్కడైతే ల్యాండ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. సో, మనకు నోటిఫికేషన్ ఫర్ ద కామన్ రిక్రూట్మెంట్ ఫర్ ద సీఆర్‌పీ స్పెషలిస్ట్ ఆఫీసర్ 25 అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. సో, మనం పీడీఎఫ్ ఫైల్ అయితే డౌన్‌లోడ్ చేసుకొని దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో, ముందుగా డిస్కస్ చేసుకునే ముందు ప్రతి ఒక్కరు ఇప్పటివరకు ఎవరైతే వీడియో చూస్తున్నారో వెంటనే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. మన ఛానెల్‌ని చాలా మెంబర్స్ చూస్తున్నారు లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేస్తే నాకు చాలా ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. అలాగే ఇంకా మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే వెంటనే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, మనకి నోటిఫికేషన్ నిన్న ఈవినింగ్ అయితే రావడం జరిగింది. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఆఫ్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఇన్ పార్టిసిపేటింగ్ బ్యాంక్స్ అన్నమాట. వేకెన్సీస్ కూడా రిలీజ్ అయ్యాయి మనకు. టోటల్‌గా వచ్చేసి మనకి ఈ స్పెషలిస్ట్ ఆఫీసర్ ఎగ్జామ్‌కి మనకు ఈ పొజిషన్స్ అన్నిటికి మనమైతే అప్లై చేసుకోవచ్చు. ఐటీ ఆఫీసర్ స్కేల్ 1, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ స్కేల్ 1, రాజ్‌భాషా అధికారి స్కేల్ 1, లా ఆఫీసర్ స్కేల్ 1, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ స్కేల్ 1 అలాగే మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 1 అన్నమాట. సో, ఈ అన్ని 6 పొజిషన్స్‌కి సంబంధించి మనకొచ్చేసి టోటల్‌గా 1000+ వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకవేళ ఈ ఎగ్జామ్ రాస్తే గనుక ఈ స్పెసిఫిక్ టు ఐటీ ఆఫీసర్ అప్లై చేసుకుంటే ఐటీ ఆఫీసర్ రిలేటెడ్ ఎగ్జామ్ అయితే ఉండడం జరుగుతుంది. సో, ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ డిఫరెంట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఉంటుంది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ముందుగా మనం ఇంపార్టెంట్ డేట్స్‌లోకి వెళ్ళిపోతే గనుక మనకు అప్లికేషన్ వచ్చేసి ఈ రోజు స్టార్ట్ అయితుంది. 21 వరకు అయితే లాస్ట్ డేట్. పేమెంట్ కూడా 21 జూలై వరకు చేసుకోవచ్చు. మనకు ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆగస్ట్‌లో ఉండడం జరుగుతుంది. మనకు కాల్ లెటర్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఆగస్ట్‌లో ఎగ్జామ్ రాసుకోవచ్చు. ప్రిలిమినరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకొచ్చేసి మెయిన్స్ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మెయిన్స్ వచ్చేసి మనకు హాల్ టికెట్ సెప్టెంబర్‌లో ఇస్తారు. ఎగ్జామ్ సెప్టెంబర్ గాని, అక్టోబర్ మధ్యలో అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది ఇక్కడ. నవంబర్‌లో అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. రిజల్ట్ వచ్చేసి మనకు నవంబర్ 2025 అయితే రిలీజ్ చేస్తారు. ఇంటర్వ్యూ వచ్చేసి మనకు డిసెంబర్ 2025 నుంచి జనవరి 2026 వరకు అయితే ఇంటర్వ్యూ ఉంటుంది. ప్రొవిజనల్ అలాట్‌మెంట్ చూసుకుంటే మనకు జనవరి ఆర్ ఫిబ్రవరి మధ్యలో అయితే మనకు ప్రొవిజనల్ అలాట్‌మెంట్ అయితే రావడం జరుగుతుంది. సో, మనకొచ్చేసి జూలై 1న మనకు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి మనకు టోటల్‌గా జాబ్‌లో జాయిన్ అయ్యే వరకు ఆల్మోస్ట్ 6 మంత్స్‌లో కంప్లీట్ అయిపోతుంది. ఫిబ్రవరి వరకు మీరు స్పెషలిస్ట్ ఆఫీసర్‌గా ఏదో ఒక బ్యాంక్‌లో అయితే ఉండొచ్చు. సో, మనం డిస్కస్ చేసుకున్నట్టు 11 బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఆ 11 బ్యాంక్స్ సంబంధించి కూడా మీకు డీటెయిల్స్ చూపిస్తాను. ఏ బ్యాంక్ పార్టిసిపేట్ చేస్తుందో ఇక్కడ చూసుకోండి ఒకసారి. బ్యాంక్ ఆఫ్ బరోడా గాని, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ సిండ్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూకో బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, అలాగే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్. సో, ఈ అన్ని బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కేవలం ఒకే ఒక ఎగ్జామ్స్‌తో ఈ పర్టిక్యులర్ బ్యాంక్స్‌లో మీరు స్పెషలిస్ట్ ఆఫీసర్‌గా జాయిన్ అవ్వచ్చు. పే కేటగరీ చూసుకుంటే మనకొచ్చేసి బేసిక్ పే 48,480 ఉంటుంది. పీఓకి కూడా సేమ్ బేసిక్ పే మనకు అన్ని అలయన్సెస్‌తో పాటు అన్నీ మనకు వచ్చేసి 1,00,000 వరకు సాలరీ రావడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో, కంపెన్సేషన్ ఎన్‌పీఎస్ కూడా ఉంటుంది. సో, ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. అలాగే మీ ఏజ్ క్రైటీరియాలోకి వెళ్ళిపోతే మినిమమ్ 20 ఇయర్స్ ఉండాలి. మాక్సిమం 30 ఇయర్స్ అనమాట. దాంతో పాటు మీకు ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది యాస్ పర్ గవర్నమెంట్ రూల్స్. 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ, ఎస్టీకి అలాగే 3 ఇయర్స్ ఓబీసీకి, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ అని ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, ఎవరికైతే ఏజ్ రిలాక్సేషన్ ఉందో వాళ్ళు ప్రాపర్ డాక్యుమెంటేషన్ సర్టిఫికేట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. మీకు ఆ ఎలిజిబిలిటీ దాంట్లో ఫిట్ అవ్వాలంటే గనక మీరొచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ ప్రాపర్ ఈడబ్ల్యూఎస్ కానీ, ఓబీసీ కానీ, క్యాస్ట్ అవన్నీ ఎంక్లోజ్ చేయాల్సి ఉంటదనమాట. సో, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్‌లోకి వెళ్ళిపోతే గనక ఈచ్ పోస్ట్ వైస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. సో, ఐటీ ఆఫీసర్‌కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ ఏజ్ క్రైటీరియా మినిమమ్ 20 నుంచి మాక్సిమం 30 ఉండాలా. దాంతో పాటు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 4 ఇయర్ ఇంజినీరింగ్ ఆర్ టెక్నాలజీ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ లేదా కంప్యూటర్ అప్లికేషన్స్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ అలాగే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, ఎవరైతే
ఐటీ ఆఫీసర్‌కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకైతే 4 ఇయర్ డిగ్రీ ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. లేదంటే గ్రాడ్యుయేట్ హ్యావింగ్ పాస్డ్ డీఓఈఏ, సీసీ బి లెవెల్ అనమాట. కొందరికి ఏముంటుందండి, కొందరికి బీటెక్ ఉండదు. కాబట్టి వీళ్ళు గ్రాడ్యుయేషన్ చేసి పూర్తి చేసుకున్నా కూడా ఈ డీఓఈ, ఏసీసీ అనే బి లెవెల్ సర్టిఫికేషన్ ఉంటే కూడా పాస్ అయ్యి ఉంటే గనుక అది కూడా అప్లై చేసుకోవచ్చు. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఇన్ ఎలక్ట్రానిక్స్ ఉన్నవాళ్ళు, లేదా టెలికమ్యూనికేషన్, ఇన్స్ట్రుమెంటేషన్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చన్నమాట ఐటీ ఆఫీసర్‌కి. సో, వచ్చేసి మనకు అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్‌కి సంబంధించి మనకొచ్చేసి మినిమమ్ 20 ఇయర్స్, మాక్సిమం 30 ఇయర్స్ అనమాట దీనికి కూడా. దీనికి కూడా 4 ఇయర్స్ డిగ్రీ ఉండాల్సి ఉంటుంది. గ్రాడ్యుయేషన్ అగ్రికల్చర్‌లో కానీ, హార్టికల్చర్‌లో కానీ, యానిమల్ హస్బెండరీ కానీ, వెటర్నరీ సైన్స్ కానీ, డైరీ సైన్స్ కానీ, ఫిషరీస్ సైన్స్ కానీ, సో, ఇలా ఫిసికల్చర్ గాని, అగ్రికల్చర్ మార్కెటింగ్ కోఆపరేషన్. సో, ఇలా 4 ఇయర్ డిగ్రీ కూడా అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్‌కి కూడా ఉండాల్సి ఉంటుంది. నెక్స్ట్ రాజభాష అధికారి స్కేల్ 1కి వచ్చేసి దానికి కూడా సేమ్ ఏజ్ క్రైటీరియా. బట్ ఇక్కడ వచ్చేసి క్వాలిఫికేషన్ డిఫరెంట్ అండి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉండాలి. హిందీ విత్ ఇంగ్లీష్ యాస్ సబ్జెక్ట్ అనమాట. ఎట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్. పీజీ అయితే ఉండాలి. హిందీ విత్ ఇంగ్లీష్ యాస్ సబ్జెక్ట్ అని డిగ్రీ లెవెల్ ఉండి సరిపోతుంది. లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ సాంస్క్రిట్ ఉండాలి విత్ ఇంగ్లీష్ అండ్ హిందీ యాస్ సబ్జెక్ట్స్ అండ్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ లెవెల్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. నెక్స్ట్ లా ఆఫీసర్‌కి సంబంధించి మనకు ఏజ్ క్రైటీరియా సేమ్. బట్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఎల్ఎల్‌బి అండ్ ఎన్రోల్డ్ యాస్ అన్ అడ్వకేట్ విత్ బార్ కౌన్సిల్ అనమాట. బ్యాచిలర్స్ డిగ్రీ ఎల్ఎల్‌బి ఉంటే సరిపోతుంది. దాంతో పాటు మీరు బార్ కౌన్సిల్‌లో ఎన్రోల్‌మెంట్ తీసుకొని ఉంటే కూడా మీరు ఎలిజిబిలిటీకి అయితే మీరు సరిపోతారు. హెచ్ఆర్ పర్సనల్ స్కేల్ 1కి సంబంధించి కూడా ఏజ్ క్రైటీరియా సేమ్. గ్రాడ్యుయేట్ ఉండాలా. దాంతో పాటు 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఆర్ 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఇన్ పర్సనల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ రిలేషన్స్, హెచ్ఆర్‌డి, సోషల్ వర్కర్, లేబర్ లా అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. మార్కెటింగ్ ఆఫీసర్‌కి కూడా ఏజ్ క్రైటీరియా సేమ్. దాంతో పాటు మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే గ్రాడ్యుయేట్ అండ్ 2 ఇయర్స్ ఆఫ్ ఫుల్ టైమ్ ఎంఎంఎస్ అనమాట మార్కెటింగ్. దాంతో లేకపోతే 2 ఇయర్స్ ఫుల్ టైమ్ ఎంబీఏ ఉండాలా. లేదంటే 2 ఇయర్స్ ఫుల్ టైమ్ పీజీడీబీఏ ఉండాలా. లేదంటే పీజీడీబీఎం, పీజీపీఎం, పీజీడీఎం ఏదైనా ఒక స్పెషలైజేషన్ ఉంటే సరిపోతుంది. మార్కెటింగ్ ఆఫీసర్‌కి సంబంధించి స్కేల్ 1 సంబంధించి అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఓకే. సో, ఇంకొకటేంటంటే ఐటీ ఆఫీసర్ స్కేల్ 1కి వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హావ్ సర్టిఫికేట్, డిప్లొమా, డిగ్రీ ఇన్ కంప్యూటర్ ఆపరేషన్స్ లాంగ్వేజ్, షుడ్ హావ్ స్టడీడ్ కంప్యూటర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాస్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ ఇన్ హై స్కూల్ అనమాట. ఓకే. సో, ఈ కట్ ఆఫ్ వచ్చేసి ఈ డిగ్రీకి సంబంధించి 21 జూలైలో ప్రతి ఒక్కరైతే డిగ్రీ పూర్తయి ఉండాలా. ప్రాపర్ డాక్యుమెంటేషన్ అయితే వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ లేకపోతే మిమ్మల్ని అయితే అలో చేయరు. ఇంకొకటి ఇక్కడ కూడా ఏదైతే పీఓకి డిస్కస్ చేసుకున్నామో క్రెడిట్ హిస్టరీ అనేది ఇక్కడ కూడా మ్యాండేటరీ. క్రెడిట్ హిస్టరీ అనేది హెల్తీగా ఉండాలి. ఒక పర్సన్ ఎవరైతే బ్యాంకింగ్ ఇండస్ట్రీలో బ్యాంక్ జాబ్ చేరాలనుకుంటున్నారో వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే వాళ్ళు ఎన్‌పీఏ బారోవర్స్ ఉండొద్దు. వాళ్ళైతే లోన్స్ అయితే ఆన్ టైమ్ కట్టుకొని మీకు సిబిల్ అనేది రిపోర్ట్ చేసుకొని ఉండాలి మంచిగా. ఒకవేళ మీరు ఏదైనా పెండింగ్ డ్యూస్ ఉన్నా కూడా ఇంటర్వ్యూ ముందులోపు క్లియర్ చేస్తే గనక మీకు సిబిల్‌లో రిఫ్లెక్ట్ అవ్వదు కాబట్టి మీరు ఎన్‌ఓసీ తీసుకొని వెళ్ళొచ్చు. సో, అప్లికేషన్ ఫీస్ కూడా చూసుకుంటే సేమ్ ₹175 ఉంటుంది. ఇంక్లూసివ్ ఆఫ్ జీఎస్టీ, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి అలాగే ₹850 అయితే అదర్ క్యాండిడేట్స్ అయితే కట్టుకోవాల్సి ఉంటుంది. సో, మనం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ చూసుకుంటే లా ఆఫీసర్‌కి అండ్ రాజభాష అధికారికి డిఫరెంట్ ఉంటుంది. అలాగే మిగతా ఐటీ ఆఫీసర్‌కి, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్‌కి, హెచ్ఆర్ పర్సనల్ అండ్ మార్కెటింగ్ ఆఫీసర్ డిఫరెంట్ ఉంటుందన్నమాట. సో, మనం లా ఆఫీసర్, రాజభాష అధికారికి చూసుకుంటే గనక మనకొచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. 50 క్వెషన్స్ ఉంటాయి. 25 మార్క్స్‌కి అనమాట. రీజనింగ్ 50 క్వెషన్స్ ఉంటాయి 50 మార్క్స్‌కి. జనరల్ అవేర్‌నెస్, బ్యాంకింగ్ అలాగే స్పెషల్ రిఫరెన్స్ టు బ్యాంకింగ్ ఇండస్ట్రీ 50 క్వెషన్స్ ఉంటాయి. 50 మార్క్స్‌కి ఉంటుంది. మనకు టోటల్‌గా ఇది ఈ హిందీ, ఇంగ్లీష్‌లో అయితే కండక్ట్ చేస్తారు. మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మినిట్స్, రీజనింగ్ 40 మినిట్స్ అండ్ 40 మినిట్స్ ఫర్ జనరల్ బ్యాంకింగ్ అనమాట. సో, మనకొచ్చేసి టోటల్‌గా 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. 125 మార్క్స్‌కి అయితే మనకు టోటల్‌గా మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. అది లా ఆఫీసర్‌కి, రాజభాష అధికారికి. నెక్స్ట్ మనం ఐటీ ఆఫీసర్‌కి, అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్‌కి, హెచ్ఆర్ పర్సనల్‌కి, మార్కెటింగ్ ఆఫీసర్‌కి సంబంధించి చూసుకుంటే గనక మనకొచ్చి 3 సెక్షన్స్ ఉంటాయి. దీనికి కూడా ఈచ్ సెక్షన్ 50 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కానీ, రీజనింగ్ కానీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కానీ. దాంతో పాటు మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ వచ్చేసి 25 మార్క్స్ ఉండడం జరుగుతుంది. రీజనింగ్ 50 మార్క్స్ ఉండడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 మార్క్స్ అయితే ఉంటుంది. మనకు మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో కండక్ట్ చేస్తారు. మనకు ఈచ్ సెక్షన్‌కి 40 మినిట్స్ అయితే ఉంటుంది. 2 అవర్స్ డ్యూరేషన్‌తో మనకు 150 నెంబర్ ఆఫ్ క్వెషన్స్ ఉంటాయి. అలాగే 125 మార్క్స్ అయితే మాక్సిమం ఉండడం జరుగుతుంది. ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఈచ్ సెక్షన్‌లో మీరు కట్ ఆఫ్ అయితే రీచ్ అవ్వాలి. మినిమమ్ కట్ ఆఫ్. దాంతో పాటు మాక్సిమం కట్ ఆఫ్ కూడా ఉంటుంది. సెక్షనల్ కట్ ఆఫ్‌తో పాటు మనకు టోటల్ స్కోర్ పైన కూడా కట్ ఆఫ్ కూడా ఉండడం జరుగుతుందనమాట. సో, ఎవరైతే ప్రిలిమ్స్ క్వాలిఫై అవుతారో మెయిన్స్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఆ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. కేవలం 1 టెస్ట్ ఉంటుంది. అది కూడా ప్రొఫెషనల్ టెస్ట్ అనమాట. అది లా ఆఫీసర్ కానీ, ఐటీ ఆఫీసర్ కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్ కానీ, హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్ కానీ, మార్కెటింగ్ ఆఫీసర్‌కి కేవలం ఒకే టెస్ట్ ఉంటుంది. ప్రొఫెషనల్ నాలెడ్జ్. నెంబర్ ఆఫ్ క్వెషన్స్ 60 క్వెషన్స్ ఉంటాయి. మాక్సిమం మార్క్స్ 60 మార్క్స్ అయితే ఉండడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ అనమాట. 45 మినిట్స్ అయితే డ్యూరేషన్ అయితే ఉంటుందని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. సో, నెక్స్ట్ వచ్చేసి రాజభాష అధికారికి డిఫరెంట్
టెస్ట్ ఉండడం జరుగుతుంది. దానికి ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆబ్జెక్టివ్ ఉంటుంది. ప్రొఫెషనల్ డిస్క్రిప్టివ్ కూడా ఉంటుంది. 45 క్వెషన్స్ వచ్చి ఆబ్జెక్టివ్ ఉంటుంది. డిస్క్రిప్టివ్ వచ్చి 2 క్వెషన్స్ ఉంటాయి. మనకు టోటల్‌గా 60 మార్క్స్‌కైతే రాజ్‌భాష అధికారికి ఒకదానికి డిఫరెంట్ ఉంటుంది. క్వెషన్ పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటుంది. మనకు టోటల్ 30 మినిట్స్ టైమ్ అయితే ఈచ్ సెక్షన్‌కి అయితే ఇవ్వడం జరుగుతుందనమాట. ఓకే. సో, మిగతా అన్నిటికి సేమ్ అనమాట. ఓన్లీ రాజ్‌భాష అధికారికి డిఫరెంట్ అనమాట. మనం ఒకవేళ రాంగ్ ఆన్సర్ చేస్తే 0.25 మార్క్స్ అయితే డిడక్ట్ చేయడం జరుగుతుందనమాట. సో, ఒక మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. మనకు సెంటర్ ఆఫ్ ఎగ్జామినేషన్ కూడా మనకు హైదరాబాద్‌లో ఉంది. సో, ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు మీరు. సో, నెక్స్ట్ వచ్చేసి మనకు వేకెన్సీస్ ఎన్నున్నాయి అసలు, ఎక్కడెక్కడ ఎన్ని వేకెన్సీస్ దాని గురించి డిస్కస్ చేసుకుందాం. సో, మనకు ఇదొచ్చేసి అనెక్షర్ 1లో అయితే దీని డీటెయిల్స్ అయితే క్లియర్‌గా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ సంబంధించి స్కేల్ 1 సంబంధించి మనకు టోటల్ నంబర్ ఆఫ్ వేకెన్సీ వచ్చేసి 310 వేకెన్సీస్‌తో మన ముందుకు రావడం జరిగింది. చూసుకుంటే మనకు 11 బ్యాంక్స్ అయితే పార్టిసిపేట్ చేసాయి. మనకు ఓన్లీ యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్, అలాగే ఇండియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ అయితే ఇప్పుడైతే డిక్లేర్ చేయలేదు. బట్ టోటల్‌గా మనకు 310 వేకెన్సీస్‌తో అగ్రికల్చర్ ఫీల్డ్ ఆఫీసర్ అయితే వేకెన్సీస్ రిలీజ్ చేశారు. మనకు ఐ హెచ్ఆర్ పర్సనల్ ఆఫీసర్‌కి మనకు టోటల్ వేకెన్సీస్ వచ్చేసి మనకు 10 వేకెన్సీసే ఉన్నాయి. అలాగే ఐటీ స్కేల్ 1 ఆఫీసర్‌కి సంబంధించి మనకు టోటల్ వేకెన్సీస్ 203 వేకెన్సీస్‌తో మన ముందుకైతే రావడం జరిగింది. యూనియన్ బ్యాంక్, అలాగే యూకో బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, అలాగే కెనరా బ్యాంక్ అయితే డిక్లేర్ చేయలేదు. మిగతా బ్యాంక్స్ అన్ని డిక్లేర్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లా ఆఫీసర్‌కి చూసుకుంటే మనకు లా ఆఫీసర్ కూడా 56 వేకెన్సీస్‌తో మన ముందుకు రావడం జరిగింది. నెక్స్ట్ మార్కెటింగ్ ఆఫీసర్ స్కేల్ 1 కూడా మనకు ఆల్మోస్ట్ 350 వేకెన్సీస్ అనమాట. మంచి వేకెన్సీస్ అని చెప్పుకోవచ్చు. రాజ్‌భాష అధికారికి చూసుకుంటే గనక ఇది కూడా 78 వేకెన్సీస్ అనమాట. టోటల్‌గా ప్రతి ఒక్క బ్యాంక్‌కి సంబంధించి చూసుకుంటే మనకు ప్రతి ఒక్క బ్యాంక్ నుంచి అన్ని పొజిషన్స్‌కి వేకెన్సీ చూసుకుంటే మనకు టోటల్ 1000+ వేకెన్సీస్ మన ముందుకైతే ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. ఓకే. సో, ఈ జాబ్ కోసం చాలా మెంబర్స్ వెయిట్ చేస్తుంటారు. ఒక మంచి ఆపర్చునిటీ వితౌట్ ఎనీ సేల్స్ జాబ్. కాబట్టి సిన్సియర్‌గా మీరు ప్రిపేర్ అయితే మాత్రం జాబ్ అయితే సాధించే అవకాశం అయితే ఉంది. ఒక చాలా మంచి అవకాశం అయితే, ఎందుకంటే ఆల్మోస్ట్ 1000+ వేకెన్సీస్‌తో మన ముందుకు ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చినా అనుకుంటున్నాను. సో, నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్‌తో రావడానికి ట్రై చేశాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.